కలిసిపోకుంటే కాలగర్భంలో కలిసిపోతారనేది తెలిసి మోడీ సార్ మొన్ననే ఫ్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడిండు. జంజి పిల్లల మనసు గెలవాలంటే కొత్త ట్రెండ్ను ఫాలో కావాల్సిందే అన్నట్టు చేసిండు. బడే బాయ్ అట్లుంటే చోటే బాయ్ ఇంకో తీరుంటాడా? తాను కూడా ఇన్స్టాగ్రామ్ పాఠాలు చెప్తున్నాడు. ఇంతకు చోటా బాయ్ ఎవరు అనే కదా మీ డౌట్ అని మనం చూడుండ్రైతే. యుద్ధం చేయాలంటే అధునాతన ఆయుధాలు పట్టవలసిందే అన్నట్టు అవుట్డేటెడ్ ఫేస్బుక్ ట్విట్టర్ అనే సోషల్ మీడియా ఆయుధాలు ఇడిచి ఇల్వగల్ల ఇన్స్టాగ్రామ్ను పట్టుకోరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ యువతకు సోషల్ మీడియా పాఠాలు చెప్పిందట సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇన్ని రోజులు రొట్టకొట్టుడు కొట్టినా ఊదుగాలది పీర్లేవదన్నట్టే ఉంటది. అందుకే ట్రెండ్ను ఫాలో గారి అని ఖరాఖండిగా చెప్పిండట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాలానికి తగ్గట్టు కడమ పార్టీల బెండు తీస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలను విపరీతంగా ఇడుస్తున్నారు. సర్కార్ మీద ట్రెండింగ్ వీడియోలు క్రియేట్ చేసుట్లా దూసుకొని పోతున్నారు. సందు దొరికితే సర్కార్ను సప్పరించి ఇడిచిపెడుతున్నారు. కానీ మన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి కాలం నాటి పద్ధతులనే పాటిస్తున్నారు. అవి ఎన్నడో వెళ్ళిపోతున్నాయి. ప్రతిపక్షాల రీల్స్ పబ్లిక్ లకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికైనా మారుర్రా అన్నట్టు మొత్తుకుంటే చెప్పిందట. ఇప్పటికే పార్టీ పబ్లిక్ ల పలసనైపోయింది. జనాలు వెనక ముందు చూడకుండా తిడుతున్నారు. ఇక వీటిని తిప్పికొట్టే దమ్ము మనకు రావాలంటే ఖచ్చితంగా అవుట్డేటెడ్ ఇడిసి అప్డేటెడ్ ఇన్స్టాగ్రామ్ వాడవలసిందే అన్నట్టు చెప్పిందట. మీరు అలర్ట్ కాకుండా ఆగమయ్యేది మనమే అన్నట్టు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు క్లాసు వీకిందట సారు. ఇంకా ఆలస్యం చేస్తే కొంపల ముని కొట్టుకుపోయే కాడికి వస్తుంది కాబట్టి ఎదురుదాడికి సిద్ధం గారి అని 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల యుద్ధానికి అందరినీ సిద్ధం చేస్తున్నాడట. ఇక ఈ ముచ్చటిన తెలంగాణ పబ్లిక్, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు సర్కార్ చేయవలసిన పనులు చక్క చేస్తే కొత్త ట్రెండ్ను ఫాలో కావాల్సిన కర్మెందుకు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తే ఇంత గోసెందుకు? అత్త కొట్టినందుకు ఏడవకుంటే ఆడబిడ్డ నవ్విందని ఏడుస్తే ఏం లాభం అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఇటువంటి పాఠాలు ఎన్ని చెప్పినా ఏం ఫాయిదా ఉండదని మాట్లాడుకుంటున్నారట. మరి రేవంత్ రెడ్డి చెప్పిన పాఠాలు పార్టీ కార్యకర్తల చెవులకెక్కి ఇన్స్టాగ్రామ్ ను విపరీతంగా వాడతారో లేకుంటే అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా కొట్టినట్టు ఇప్పుడు చెప్తే ఎట్లా అని నారాజు అయినట్టు చేస్తారో రేపు చూడాలి.